ఈరోజైతే సముద్రంలో సీజనల్గా దొరికే ఫిష్ కాదు, మాల్కో జాతికి చెందిన స్క్విడ్. దీన్ని తెలుగులో కాముడి సంచని, కలివెందులని కూడా అంటారు. నిజం చెప్పాలంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తే ఇది ఒక స్టార్ ఐటమ్ అనే చెప్పచ్చు. చూడండి, బ్లాక్ ఉంది కదా, దీన్ని కాటిక అంటారు. ఇది కర్రీలో కొద్దిగా కూడా క్లీనింగ్ చేసుకోకుండా వేసామనుకో కర్రీ మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది, టేస్ట్గా ఉండదు. ఇప్పుడు కట్ చేస్తాను నీట్గా. ఇది ఎలాగుంది తెలుసా, తెప్పలాగా ఉంది. అప్పుడు మనం చిన్నప్పుడు దీంతో ఆడుకునేవాళ్ళము బీచ్లోన. చూడండి, సేమ్ తెప్పలాగా ఉంది. అది చిన్న పడవలాగా దీంట్లో ఉంటుంది. ఒక దుమ్ము ఇంకా లేదు ఇంట్లో. బోన్లెస్, మొత్తము స్కిన్లెస్. కొందరే తింటారు కదా మటన్, ఎవరికి ఆత్మహత్య మటన్ మీద అయితే మాడుతుంది. జాగ్రత్త కట్ చేయాలి. అది మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఇవే సంచులు, అవే మెయిన్ కింద బ్లాక్. అది మొత్తం చల్లేసారా? వేస్ట్. నోరు చాలా గట్టిగా ఉంటుంది కదా దీన్ని. అదే కల్లా ఇదే నోరు చాలా గట్టిగా ఉంటుంది. సిలక మూతి. అదే సేల్ ఏని కొనలాగా ఉందా? ఎంత పెద్దదిరా, మనకొల్లాగా ఉన్నాయి రే. రామాడు కొల్ల గొర్రెలు గోళీలా వేసింది. అది నీవేరా నా గొర్రెల కొల్ల తోక వేసేయ. చెక్కడంలో కాంతి అన్నది తెలుసా జైబాబు? గురువు నాకు చెప్తున్నాడు. అసలు కంపెనీ దగ్గర మా తెలసి చెప్తుందా బాయిలర్లో సారీ కాయతికి లాగా అయిపోయింది. ఏ రామా తరా మసాలా అల్లం తెల్లుల్లి కారం పసుపు కొద్దిగా తక్కువైంది కారం. ఎక్కువ చేసే చాలు. దీంతో పచ్చడి చేసి చాలా బాగుంటుంది రా. ఎప్పుడు తినలేదు ఈ పచ్చడి, ఎవరు చేయలేదు అందులో లేదు. ఒకసారి ట్రై చేద్దామండి. అది మనమే చెయ్యాలి. పచ్చడి పెడితే హైలైట్గా ఉంటుంది. అమ్మ పీసులు ఎలాగున్నాయి. ఇది ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అనుకుంటా. ఉంటుందో లేదు కానీ ఎవరు చూడలేదు ఈ పచ్చడి. నా డౌటే తగులుతాను. తిన్నంతడో లేకపోతే చేయంతడో రావు రక్షణ చూస్తుంటే నాకు డౌటే. మధ్యలో
సెంటర్ పెట్టాను. మిర్చి, ఉల్లి. ఈ కలిబిందల్ని క్లీన్ చేయడం ఎంత కష్టమో, కానీ దీన్ని తినేటప్పుడు మాత్రం ఆ కష్టం మొత్తం మర్చిపోతారు. అక్కడ బయట అనుకోవచ్చు. టమాటా వేసేస్తున్నాం. కరివేపాకు వేసుకుందాం. కలపండి. రెడీ అన్న సేమ్ పన్నీర్ ముక్కల్లాగా ఉన్నాయి. సూపర్. అది బాగుందా? కలిబిందల కర్రీ నిజంగా క్లీన్ చేయడం కొద్దిగా కష్టము, కానీ టేస్ట్ మాత్రం తిరిగిలేదు. వర్లించలేకపోతున్నాను. ఎక్సలెంట్. బాబా ఏమి రుచి. కర్రీ మాత్రము వేరే లెవెల్ వచ్చింది. నేను చెప్పాలంటే ఇంతలాగా ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది. అంత టేస్ట్, చాలా టేస్ట్ అది నిజము. సూపర్. చాలా బాగుంది, నిజం చెప్తుంది, చాలా బాగుంది. మందుతో టఫ్గా అయితే వేరే లెవెల్. ఇంకా తిరగలేదు. చింపేసింది.